టేక్ దిస్. రా, నేను చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? చెప్పు, కొంచెం చెక్ చేయాలి. వచ్చి కూర్చో. చెక్ చేయాలంట. అయ్యో, చెప్పేది బ్యాంకులో ఏంది సేఫ్టీ లాకర్ లో ఉంది. ఏమన్నా? నాదేమన్నా నీ ఇలా చచ్చుబర్రు అనుకున్నావా? ఆ రోజు నేను బ్యాంక్ ఎందుకు తీసుకెళ్లానో తెలుసా? ఎందుకోసమే? నువ్వు నా చిప్పుని చేంజ్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే ఆ చిప్పును తీసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఫీడ్ చేసి ఇక్కడ సేఫ్ గా పెట్టాను. చిప్పును మాత్రం సేఫ్టీ లాకర్ లో సేఫ్ గా ఉంచాను. ఎలా ఉంది ఐడియా? ఓకే, నీకు థ్యాంక్స్ పడేస్తాను, తీసుకో. చూడు మిస్టర్ US-47, నీ ఆట ముగిసిపోయింది. నేను ఎంత తెలివైన వాడినో నీకింకా తెలీదు. నీ కంప్యూటర్ చిప్ కొంచెం మార్చాల్సి ఉంది. గొడవ చేయకుండా మర్యాదగా వచ్చి కూర్చో. లేదంటే నిన్ను పూర్తిగా లాక్ చేసి దేనికి పనికి రాకుండా చేస్తాను. మర్యాదగా కూర్చో. నన్నే కొడతావా? నువ్వెవరు? ఏం చేస్తున్నావు? నేను చెప్పేది కరెక్ట్ గా విను. నువ్వు తొక్కలో సైంటిస్ట్వి. నీ జ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం నాకేమిచ్చాయి? నన్ను సృష్టించి నా బాడీలో కేవలం వైర్లు, నట్లు, బోట్లు, ఆ చిప్పులు పెడతావా? నువ్వు నాకు హృదయాన్నిచ్చావా? హృదయాన్నిచ్చావా? లేదు. కానీ నా మనీషా నాకు హృదయాన్నిచ్చింది. చక్కటి హృదయాన్నిచ్చింది నా మనీషా. ఏంటి నీ మనీషానా? లేకపోతే అది నీ మనీషానా? డొక్క చించేస్తాను. ఎవరు మనీషా? ఎవరు మనీషా? ఇతను మనీషానే. నీ మనీషానే. ఇతను మనీషానే. నా మనీషా. నా మనీషా నాకు ప్రేమించే హృదయాన్నిచ్చింది. నా హృదయమంతా తనే నిండిపోయి ఉంది. నాకు మనీషాకు మధ్య అనవసరంగా చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో, మా ఇద్దరిని వేరు చేయాలని ప్లాన్ వేశారో, ఇక్కడ ఇదే ల్యాబ్ లోనే గుండె మీద గుద్ది గొయ్యి తీసి కప్పడేస్తాను. అర్థమైందా? అర్థమైంది. అనుభవించరా నా కొడకల్లా. ఆ రోజు నన్ను 27 రూపాయలు కొన్నారో లేదో చేత్తో పెద్ద బెత్తం పట్టుకుని అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చిత్రహింసలు పెడతారా? నోరు లేని ప్రాణుల్ని హింస పెట్టినందుకు మీకు బాగా అయ్యింది. ఇప్పుడే ఉంది మీకు ముందురా ముసళ్ళ పండగ. మోసం నా కొడక.